ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 30 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు ఉన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అబుజ్మడ్లోని బటైల్ అడవుల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్ట్ అగ్ర నాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందారు. అతడిపై కోటిన్నర రివార్డ్ ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ గా నంబాల కేశవరావు బాధ్యతలు నిర్వహించారు. అతడి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయన్నపేట, తూర్పు గోదావరి, విశాఖ మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు. మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాల రచించడంలో అతడు దిట్ట. ఐడిఈడీల వినియోగంలో నిపుణుడు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నారు. సమాచారంతో మహద్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.